నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 10 జిల్లాలను ఉద్యాన రంగానికి కేంద్ర బిందువుగా చేపట్టే సమీకృత అభివృద్ధి ప్రణాళికలపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష. గ్లోబల్ మార్కెట్లో డిమాండ్కు అనుగుణంగా ఉద్యాన ఉత్పత్తులను పండించాలని సీఎం అధికారులకు సూచన. మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలో మార్పులు రావాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి లోకేష్ వెల్లడి. టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంటు కమిటీ వర్క్ షాప్ లో పాల్గొన్న మంత్రి తెలుగుదేశం పార్టీ బలం బలగం కార్యకర్తలేనని లోకేష్ స్పష్టీకరణ. బీసీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి సవిత వెల్లడి. కులగణనతో బీసీలకు మరింత న్యాయం చేకూరుస్తుందని వ్యాఖ్య. కొండపల్లి కిల్లా మూలపాడులోని సీతాకోకచిలుక పార్క్ పవిత్ర సంగమం ప్రాంతాల్లో పర్యటించిన ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాదులు. గతంలో సీఎం చంద్రబాబు కొండపల్లి కిల్లా అభివృద్ధికి 100 కోట్లు కేటాయిస్తే గత ప్రభుత్వం కొండపల్లి కిల్లాను నిర్లక్ష్యం చేసిందని ఎంపీ కేశినేని శివనాథ్ ఆరోపణ. గ్లోబల్ మార్కెట్లో డిమాండ్కు అనుగుణంగా ఉద్యాన ఉత్పత్తులు పండించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. దానికి అనుగుణంగా అభివృద్ధికి ప్రణాళికలు చేపట్టాలని ఆదేశించారు. రాయలసీమ, ప్రకాశం, మార్కాపురం జిల్లాలో 500 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తులను పండించడమే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం సూచించారు. 10 జిల్లాలను ఉద్యాన రంగానికి కేంద్ర బిందువుగా చేపట్టే సమీకృత అభివృద్ధి ప్రణాళికలపై మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. పూర్వోదయ, సాస్కి రాష్ట్ర ప్రభుత్వ నిధుల వినియోగంలో సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. 10 జిల్లాల పరిధిలో ప్రాధాన్యతల వారీగా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని, అలాగే తక్కువ నిధులను కేటాయిస్తే త్వరగా పూర్తయ్యే ప్రాజెక్టులను తొలుత చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఈ ఏడాదిలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అలాగే గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కొట్టుకుపోయిన అన్నమయ్య ప్రాజెక్టు నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలో మార్పులు రావాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. తెలుగుదేశం పార్టీ బలం బలగం కార్యకర్తలేనన్నారు. పార్టీ అంటే కమిట్మెంట్ ఉంది కాబట్టి పార్టీ కమిటీల్లో బాధ్యత కల్పించామన్నారు. దేశంలో అభివృద్ధి సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అని అనేక పరిశ్రమలు ఏపీకి వస్తున్నాయి అంటే కారణం చంద్రబాబు అని కొనియాడారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంటు కమిటీ వర్క్ షాప్ ను టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ శిక్షణ తరగతులకు ఇటీవల నియమించిన 25 పార్లమెంటు నియోజకవర్గాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో పాటు కమిటీ సభ్యులందరూ హాజరయ్యారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఈ సమావేశానికి విచ్చేసిన అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఎప్పుడు ప్రజలకి సేవ చేయాలి, కార్యకర్తలకు అనేక పనులు చేయాలని ఆలోచించే వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ముందు చూపుతో మనందరిని నడిపిస్తారు. 1995లో ఆయన ఐటీ రంగం తీసుకొస్తానంటే ఆనాటి పాలకులు ఎగతాళి చేస్తూ కంప్యూటర్ అన్నం పెడుతుందా అన్నారు. అదే పాలకులకు చెప్తున్నా, ఈరోజు వెళ్ళి ఒక్క సైబరాబాద్ని మీరు చూడండి. అంతెందుకు, మీ కుటుంబంలోనే కనీసం 50% మంది ఆ ఐటీ వల్లనే బాగుపడటం కూడా జరిగింది. ఈరోజు అనేక పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి. దానన్నిటికి కారణం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఒక ఆర్సిలర్ మిత్తల్ కానివ్వండి, గూగుల్ కానివ్వండి, అదేవిధంగా మనకి కాగ్నిసెంట్ కానివ్వండి, ఇలా అనేక పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికే సొంతం అవుతున్నాయి. మన నాయకుడు సంక్షేమ అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అవుతే ఒక టీమ్ 11 ఉందండి. టీమ్ 11, ఆ టీమ్ 11 దేనికి బ్రాండ్ అంబాసిడర్ తెలుసా? కల్తీ నెయ్యి, కోడి కత్తి, కల్తీ మద్యం. ఇది మనందరం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నా. వస్తున్నా, అన్నిటికి వస్తున్నా. ఎందుకు కంగారు స్వామి? సగం స్పీచ్ కూడా అవ్వలేదు. మనం ఎన్నికల ముందల హామీలు ఇచ్చాం. దాంట్లో మొదటిది పెన్షన్. మీరు చూస్తే భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా వృద్ధులకి 4,000 రూపాయలు పెన్షన్ మనం అందిస్తున్నాం. వికలాంగులకు 6,000 రూపాయలు ఇస్తున్నాం. బెడ్కే పరిమితం అవుతే 15,000 రూపాయలు మన ప్రభుత్వం అందజేస్తుంది.
ఈ ఒక్క కార్యక్రమం ద్వారా సంవత్సరానికి 30,000 కోట్ల రూపాయలు ఈరోజు కూటమి ప్రభుత్వం ఖర్చు పెడతాం జరుగుతుంది. ఇది ఒక కార్యక్రమం. రెండోది స్త్రీ శక్తి. ఈరోజు మహిళలందరూ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మనందరం కల్పిస్తాం జరిగింది. ఇంకో పక్కన దీపం పథకం ద్వారా ఇప్పటికీ మనం 2 విడతలు మనం ఉచితంగా గ్యాస్ తీసుకునే వాళ్ళకి మనం డబ్బులు కూడా వేస్తాం జరిగింది. మిగతాయి కూడా త్వరలో మనం వేయబోతున్నాం. ఇంకో పక్కన అన్నదాత సుఖీభవ కింద 2 విడతలు కేంద్ర ప్రభుత్వం బీసీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి సవిత తెలిపారు. విజయవాడలోని గొల్లపూడి బీసీ భవన్ లో బీసీ కార్పొరేషన్ చైర్మన్లతో మంత్రి సవిత భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2025-26లో 47,456 కోట్లు కేటాయించామన్నారు. ఈ ఏడాది బీసీ సబ్ ప్లాన్ కింద 15,000 ఖర్చు చేశామన్నారు. చట్టసభల్లో 33% రిజర్వేషన్లకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామన్నారు. స్థానిక సంస్థల్లో 34 రిజర్వేషన్లకు కృషి కులగణనతో బీసీలకు మరింత న్యాయం చేకూరుతుందని చెప్పుకొచ్చారు. మంచి మీటింగ్ జరుపుకొని మన డిపార్ట్మెంట్ ద్వారాను మీ కార్పొరేషన్ల ద్వారాను మొన్నటి రోజున బీసీ సంఘాలతో మీటింగ్ పెట్టుకున్నాం. మరి బీసీ చైర్మన్లతో కూడా మాట్లాడి మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ముఖ్యమంత్రి గారు మాకు దశ ఆదేశించారు. ఫస్ట్ మీరు కుల సంఘాలతో పెట్టుకోండి, తర్వాత బీసీ సంఘాలతో పెట్టుకోండి, మళ్ళీ చైర్మన్లతో ఫైనల్గా చైర్మన్లతో కూడా డిస్కస్ చేసిన తర్వాత మళ్ళీ మనం ముఖ్యమంత్రి గారితో మీటింగ్ పెడదామన్న విషయాన్ని కూడా తెలియజేశారు. ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశానికి కావడానికి ముఖ్యంగా మనం ఎన్నికల సమయంలో మన యువగల మన నేత మరి మన పవన్ కళ్యాణ్ గారు బీసీల రక్షణ చట్టం గురించి హామీ ఇచ్చారు. ఆ బీసీల రక్షణ చట్టం గురించి మనం ఏ విధంగా అయితే ఒక రూపకల్పన చేశారో అది కూడా మీతో అధికారులు మనం అంతా డిస్కస్ చేసుకొని ఏమైనా మీ అభిప్రాయాలు కూడా తీసుకొని మనం ముందుకు తీసుకెళ్లాలనే విషయం మీద బీసీ రక్షణ చట్టం ఒకటి. అదే విధంగా కూడా మరి జ్యోతిరావు పూలే గారి 200వ జయంతి కార్యక్రమం ఏప్రిల్ 11న ఉంది. దాని గురించి కూడా మీ అందరితోనూ, ఎందుకంటే అందరికీ స్ఫూర్తి మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారి 200వ జయంతి గురించి కూడా మీతో డిస్కస్ చేద్దాం చైర్మన్లతో. ఒకటి, గతంలో సీఎం చంద్రబాబు కొండపల్లి ఖిల్లా అభివృద్ధికి 100 కోట్లు కేటాయిస్తే గత ప్రభుత్వం కొండపల్లి ఖిల్లాను నిర్లక్ష్యం చేసిందని ఎంపీ కేశినేని శివనాథ్ ఆరోపించారు. కొండపల్లి ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో పర్యాటక రంగం అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. కొండపల్లి ఖిల్లా, మూలపాడులోని సీతాకోక చిలుక పార్క్, పవిత్ర సంగమం ప్రాంతాల్లో ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాదులు పర్యటించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ అమరావతికి అతి సమీపంలో ఉన్న కొండపల్లి, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో పర్యాటక రంగం అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. గతంలో సీఎం చంద్రబాబు కొండపల్లి ఖిల్లా అభివృద్ధికి 100 కోట్లు కేటాయిస్తే గత ప్రభుత్వం కొండపల్లి ఖిల్లాను నిర్లక్ష్యం చేసిందన్నారు. పురాతనమైన విశాలమైన కోట రాష్ట్రంలో కొండపల్లి ఖిల్లా ఒక్కటేనన్నారు. వసంత కృష్ణ ప్రసాద్ గారు అందరం కూడా కొండపల్లి, మూలపాడు పరిసర ప్రాంతాల్లో టూరిజంకి అభివృద్ధి చెందే విధంగా ఏమేమి జరుగుతున్నాయో అన్నింటినీ ప్రయత్నం పరిశీలించడం. ముఖ్యంగా మూలపాడులో బటర్ఫ్లై పార్క్, ట్రెక్కింగ్ ఇవన్నీ కూడా ఓపెన్ చేయడం జరిగింది. లోపలికి వెళ్ళినాక అద్భుతంగా ఉంది. అమరావతికి అతి సమీప ప్రాంతంలో ఉన్న ఈ 2 చోట్ల కూడా టూరిజం అభివృద్ధి చేస్తే బాగుంటుంది. అంతకుముందు కూటమి అధికారంలో ఉన్నప్పుడు ఈ కొండపల్లి పోర్టుకి చంద్రబాబు నాయుడు గారి గౌరవ ముఖ్యమంత్రి గారి ఇక్కడికి వచ్చి 100 కోట్ల ప్యాకేజీ ప్రకటించారు. కానీ అధికారం పోగానే వైఎస్ఆర్సీపీ జగన్ రెడ్డి ప్రభుత్వం ఈ కోటను పట్టించుకోవాలని పరిస్థితి. కొండపల్లి కోట చూస్తే ఇంత విశాలమైన కోట ఆంధ్రప్రదేశ్లో ఇదే ఉన్న ఇంత స్ట్రక్చర్ ఉన్న కోట ఆంధ్రప్రదేశ్లో ప్రప్రథమంగా ఇదే ఉంది. రాబోయే అమరావతి రాజధానిలో ప్రాంతమైన ఈ భాగంలో ఒక గేట్వే ఫర్ అమరావతి అనుకుని మూలపాడు, కొండపల్లి, ఇబ్రహీంపట్నం అని ఏ విధంగా ముఖ్యమంత్రి వర్యులు అనుకుంటున్నారు, అదేవిధంగా ఇక్కడ ఉన్న ఈ కోటని కానీ, మూలపాడులో ఉన్న ఫారెస్ట్ని కానీ, లేకపోతే ఇబ్రహీంపట్నంలో ఉన్న పవిత్ర సంగమం కానీ మూడింటిని డెవలప్ చేస్తే అమరావతికి హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు కానీ ఇటు వెళ్ళేవాళ్ళకి కానీ ఇది ఒక గేట్వే లాగా ఉంటుంది. తప్పకుండా వీటిని అన్నింటినీ పరిశీలించడం జరిగింది.
పరిశీలించి వీటినన్నింటినీ కూడా ముఖ్యమంత్రి వర్యులకి ఉప ముఖ్యమంత్రి వర్యులకి తీసుకువెళ్ళి ఇక్కడ అభివృద్ధి చెందే విధంగా నిధులు కేటాయించే విధంగా నేను కానీ వరదకృష్ణరావు గారు గాంధీ గారు కానీ చిత్రావు గారు కానీ అందరం వెళ్ళి చూసుకుని వస్తాం. బాలా గారు కానీ ఇంకా ఉన్న శ్రీను గారు కానీ అందరూ కూడా దీని మీద పరిశీలించి అందరం కూడా ఒక అఖిలపక్షంలాగా వెళ్ళి ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు, టూరిజం డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా మాతో పాటు పరిశీలించడం జరిగింది. పరిశీలించినాక కొన్ని ప్రతిపాదనలు తీసుకుని వెళ్ళి ఇద్దరి దగ్గర పెట్టి ఉప ముఖ్యమంత్రి వారు వెళ్ళి ముఖ్యమంత్రి ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు జనవరి 29న మలివిడత ప్లాట్ల కేటాయింపు జరగనుంది. సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు ఈ లాటరీ విధానం ద్వారా ఫ్లాట్లు కేటాయించనున్నారు. ఈ మేరకు నిబంధనల ప్రకారం పూర్తి పారదర్శకంగా అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు జనవరి 29న మలివిడత ఫ్లాట్ల కేటాయింపు జరగనుంది. ఈ లాటరీ పద్ధతిలో ఈ ప్రక్రియను చేపట్టనున్నారు. అయితే ముందుగా ఈ నెల 28న లాటరీ నిర్వహించాలని ప్రణాళిక ఉండగా దాని 29వ తేదీకి వాయిదా వేశారు సిఆర్డీ అధికారులు. సీడ్ యాక్సెస్ రోడ్డు అమరావతి నగరానికి ముఖ్యమైన కనెక్టివిటీ ప్రాజెక్టు. ఈ రోడ్డు నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్లు ఇవ్వాలని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇటీవల జనవరి 23న రైతులకు లాటరీ ద్వారా భూములు కేటాయించిన విషయం తెలిసిందే. విజయవాడ ఇంద్ర కీలాద్రిపై కోలువైన కనకదుర్గమ్మను కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే దర్శించుకున్నారు. దర్శనానంతరం వేద పండితులు ఆమెకు వేదాశీర్వచనం పలికి అమ్మవారి ప్రసాదాలను చిత్రపటాన్ని అందజేశారు. కేంద్ర కార్మిక, ఉపాధి, సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే విజయవాడలోని ప్రసిద్ధ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానాన్ని సందర్శించారు. ఆలయానికి చేరుకున్న కేంద్ర మంత్రికి దేవస్థానం అధికారులు, అర్చకులు ఘనస్వాగతం పలికారు. అమ్మవారి దర్శనార్థం కొండపైకి చేరుకున్న మంత్రి దుర్గమ్మకు ప్రత్యేక పూజ నిర్వహించారు. ఆమెతో పాటు స్థానిక బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ूश्च पृथ्वी बहुनाम उन्वी भवादोगायतनयाय संयोः श्रीर्भद्रस्वमायुष्यमारोग्यमामीधाक्षोभामानम् महीयते धान्यम् धनम् पशुम् बहुपुत्रलाभगुशतसंवत्सरम् दीर्घमायुः शतमानम् भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति. కృష్ణా పుష్కరాల నాటికి ఇంద్రకీలాద్రిపై సకల సౌకర్యాలు సమకూరుతాయని ఎంపీ కేశినేని శివనాథ్ తెలియజేశారు. ఇంద్రకీలాద్రి ఆలయం మరింతగా అభివృద్ధి చెందేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ అమ్మవారిని కుటుంబ సమేతంగా ఎంపీ కేశినేని శివనాథ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తొలుత ఎంపీ కేశినేని శివనాథ్ దంపతులకు ఆలయ మర్యాదలతో ఆలయ అధికారులు, వేద పండితులు, బోర్డు మెంబర్స్ స్వాగతం పలికారు. దర్శనం అనంతరం చిన్ని దంపతులకు వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. धर्मं पालयसि इञ्जं पालयसि धर्मं पालयसि धर्मं धर्मं पालयसि पालयसि धर्मं त्वं त्वं धर्मं पालयसि पालयसि धर्मं त्वं धर्मं त्वं त्वं धर्मं धर्मं त्वं धृत्या धृत्या त्वं धर्मं धर्मं त्वं धृत्या त्वं धृत्या धृत्या त्वं त्वं धृत्या च धृत्या त्वं त्वं धृत्या च धृत्या च धृत्या धृत्या च नियमेन नियमेन च धृत्या धृत्या च नियमेन च नियमेन नियमेन च नियमेन च नियमेन च नियमेन च नियमेन च नियमेन नियमेन च श्रीराघवशा. నమస్కారం. ఇవాళ ఉదయం అమ్మవారిని దర్శించుకుని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, రేపు రాబోయే బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రానికి చక్కగా న్యాయం జరగాలి, అన్నిటికన్నా ముఖ్యంగా అమ్మవారి ఆశీస్సులతో అమ్మవారికి దర్శనానికి వచ్చే భక్తులకి సకల సౌకర్యాలు కలిగే విధంగా రేపు రాబోయే పుష్కర సమయానికి అమ్మవారి భక్తులకు అందరికీ కూడా తిరుమలలో లాగా వైకుంఠ కాంప్లెక్స్ అట్లా ఏ విధంగా ఉందో అదేవిధంగా అమ్మవారికి కాంప్లెక్స్, క్యూ కాంప్లెక్సే కాదు, భక్తులు కూర్చునే విధంగా వసతులు ఉండాలి అని ఇటువంటివన్నీ కోరుకుని అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. తప్పక అమ్మవారి ఆశీస్సులతో అమ్మవారి గుడికి వీటన్నింటినీ సాధించడమే కాకుండా రాష్ట్రం సుభిక్షంగా ఉండేటట్లు పార్లమెంట్లో చక్కటి బడ్జెట్ రూపొందిస్తా దాంట్లో రాష్ట్రానికి మరిన్ని నిధులు వచ్చే విధంగా ఉండాలని కోరుకుంటూ జరుగుతుంది. కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో అమరావతిలో ప్రాంతమైన విజయవాడలో ఉన్న అమ్మవారి ఆలయం మరింత
శోభగా ఉండే విధంగా. మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభించి 3 ఏళ్లవుతుందని, ఈ పాదయాత్ర ద్వారా లోకేష్ రాక్షస పాలన నుండి రాష్ట్రానికి విముక్తి కల్పించారని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. పాదయాత్ర ద్వారా తెలుసుకున్న ప్రజా సమస్యలను పరిష్కరించడానికి లోకేష్ నిరంతరం కృషి చేస్తున్నారని ఆయన వివరించారు. విజయవాడ నగర అభివృద్ధికి డిపిఆర్ సిద్ధం చేస్తున్నారని ఆయన వివరించారు. అభివృద్ధి కార్పొరేషన్ అడ్డుకుంటుందని ఆయన విమర్శించారు. తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ సెంట్రల్ ఎక్సెస్ కాలనీలో రోడ్డు నిర్మాణ పనులకు ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, స్థానిక కార్పొరేటర్ జాస్తి సాంబశివరావుతో కలిసి శంకుస్థాపన చేశారు. 13 లక్షల రూపాయల అంచనా వ్యయంతో రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువగళం పాదయాత్రలో నారా లోకేష్ రాష్ట్రాన్ని రాక్షస పాలన నుంచి విముక్తి కలిగించారన్నారు. సెంట్రల్ ఎక్సైజ్ కాలనీలో 13 లక్షలతో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ 2 సంవత్సరాలు అంటే ఇంకా సంవత్సరం 7 నెలల కాలంలో తూర్పు నియోజకవర్గంలో అనేకమైన రోడ్లకు శంకుస్థాపనలు, చాలా రోడ్లు కూడా పూర్తవడం, ఇంకా కూడా మొట్టమొదటి నుంచి విజయవాడ నగరాన్ని మంచి నగరంగా తీర్చిదిద్దడానికి అన్ని మౌలిక సదుపాయాలు కల్పన చేయడానికి మన ఎంపీ కేశినేని చిన్ని గారు అనేక రకాలుగా డిపిఆర్ తయారు చేయడంలో కానీ అన్ని రకాలుగా ఎంతో శ్రద్ధ తీసుకున్న కార్పొరేషన్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధీనంలో ఉండటం వల్ల ప్రతిదానికి అడ్డు చెప్పి ప్రొలాంగ్ చేస్తూ ఉన్నారు. ఒక కాలనీకి మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పి సదుద్దేశంతో ఆయన 60 లక్షల రూపాయలు నిధులు ఇస్తే వాటిని కూడా అమలుపరచకుండా అడ్డుకోవడానికి కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధికి ముందు పీట, అభివృద్ధి సంక్షేమం రెండు కాళ్ళగా తీసుకెళ్ళాలని ఆలోచనతో ఆయన ప్రత్యేకమైన ఆర్డర్ ఇచ్చి లోకేష్ పాదయాత్ర ప్రారంభించి 3 సంవత్సరాలు పూర్తయింది. రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేసిన ఈ పాదయాత్ర ద్వారా ఆయన రాష్ట్రం మొత్తం నలుమూలలా తిరిగి రాష్ట్రంలో ఉన్న సమస్యలను తెలుసుకుని ఇవాళ రాష్ట్ర సమస్యలు పరిష్కరించడంలో ఆయన నిరంతరం చేస్తున్న కృషికి మేము విజయవాడ వాసుల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరొక విషయం, రాక్షస పాలన రాష్ట్రంలో పోయిందే కానీ కార్పొరేషన్లో పోలేదు. ఎందుకంటే ఈ రాక్షస పాలన వల్ల మేము ఎప్పుడో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మా ఎమ్మెల్యేలందరినీ కూర్చోబెట్టుకుని ఒకటే మాట చెప్పారు, విజయవాడ రేపు రాబోయే అమరావతి ప్రాంతంలో భాగమైన ఈ విజయవాడ మళ్ళీ కొత్త సుందర నగరంగా తయారవ్వాలి, మీకు ఎక్కడికక్కడ నీళ్లు ఆగుతున్నాయి, మొత్తం వీటిని పరిష్కరిద్దామని వారు చెప్పిన వెంబట మేము కార్పొరేషన్ అధికారులతో సంప్రదించి కార్పొరేషన్లో డిపిఆర్లు రెడీ చేయమని మేము సంవత్సర కాలం నుంచి కోరుతుంటే డిపిఆర్లు ప్రవేశపెట్టి ఏదైతే మంచినీళ్ళు, రోడ్లు, అంతేకాకుండా డ్రైనేజ్ సమస్యలు ఉన్న డిపిఆర్ రెడీ చేయడానికి కూడా వాళ్ళ కౌన్సిల్ రిజెక్ట్ చేసింది. అయినా కూడా మేము ఆ రోజు రిజెక్ట్ చేసిన సాయంత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి దగ్గర తీసుకెళ్ళి దాన్ని జీవో చేపించి డిపిఆర్ రెడీ చేస్తున్నాం. ఈ నెలాఖరు కల్లా విజయవాడకు సంబంధించి స్ట్రాంగ్ వాటర్ కానీ, డ్రైనేజ్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ విజయవాడ నగరం గ్రేటర్ విజయవాడగా రూపొందించాలని చెప్పి విజయవాడ నగర చుట్టుపక్కల ప్రజల యొక్క చిరకాల కోరిక. ఆ కోరిక మేరకు మరి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఎన్టీఆర్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా మరి ముందుకెళ్తా ఉన్నారు. దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా సుముఖత వ్యక్తం చేశారు. ఈ గ్రేటర్ విజయవాడ అవ్వాలని చెప్పి మరి మన విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ చిన్ని గారు పట్టుదలగా కూడా పనిచేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో గ్రేటర్ విజయవాడకు కావాల్సినటువంటి డిపిఆర్లు రెడీ చేయాలని చెప్పి, డ్రైన్స్ కానివ్వండి, లింక్ రోడ్లు కానివ్వండి, బ్రిడ్జెస్ కానివ్వండి అని చెప్పి మరి నగరపాలక సంస్థకి డిపిఆర్ రిపోర్ట్ చేయమని వచ్చినప్పటికి కూడా ఇప్పటివరకు కూడా డిపిఆర్ తయారు చేయడంలో కూడా ముందుకెళ్ళట్లేదు. విజయవాడ నగరపాలక సంస్థలో వైఎస్ఆర్సీపీ అధికారం చేపట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అడుగడుగున అడ్డంకులు. నేటి నుండి ఈ నెల 31వ తేదీ వరకు నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలను సునిశ్చిత పర్యవేక్షణలో పగడ్బందీ ఏర్పాట్లతో కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. అభ్యర్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. నగరంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పరీక్షల కేంద్రాలను మంగళవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా పరిశీలించారు. బిషప్ ఆంజనేయ
కళాశాల, పడమట జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్లో పరీక్షా కేంద్రాలను పరిశీలించిన అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నగరంలో ఈ నెల 27 నుండి 31వ తేదీ వరకు పరీక్షలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జూనియర్ లెక్చరర్, ఏఈ, హార్టికల్చర్ ఆఫీసర్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ల పోస్టుల భర్తీకి సంబంధించి 17 నోటిఫికేషన్ల ద్వారా ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వతంత్ర సమరయోధుల త్యాగ ఫలంతో మనం గణతంత్ర వేడుకలు జరుపుకుంటున్నామని, వాళ్ళ ఆశయ సాధనకు అనుగుణంగా నడుచుకోవాలని బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ కోరారు. ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో భారతదేశం వికసిత భారత్గా మారుతోందని వెల్లడించారు. భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు పాల ఫ్యాక్టరీ సమీపంలోని పింగళి వెంకయ్య భవన్ వద్ద పింగళి స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకురాలు అంగడాల అనిత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ పార్టీలకు చెందిన నాయకులు పింగళి వెంకయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం స్కూల్ పిల్లలకు పుస్తకాలు, పెన్సిల్స్, స్వీట్లు, వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు. अमर रहे पिंगली वेंकయ్య గారు, अमर रहे पिंगली वेंकయ్య గారు, अमर रहे पिंगली वेंकయ్య గారు, अमर रहे फोन మార్చి లాగా ఉంటుంది. సేవా సంస్థ, ఈ సేవా సంస్థ ఏర్పడి ఇప్పటికి ఎన్నో ఏళ్ళుగా ఈ కార్యక్రమాలు ఇక్కడ ఆగస్ట్ 15 అయినా, లేకపోతే రిపబ్లిక్ డే అయినా, లేకపోతే పింగళి వెంకయ్య గారి మనకి వర్ధంతి అయినా, జయంతి అయినా కార్యక్రమాలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అనిత గారి ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఇక్కడ ఏదో ఒక కార్యక్రమం చేయటము, అలాగే చుట్టుపక్కల స్కూల్స్లో ఉన్న పిల్లలకి బుక్స్, పెన్సిల్స్, అలాగే ఎరేజర్స్, అలాగే తినుబండారాలు పిల్లలకి అందించడం అన్నది చాలా మంచి కార్యక్రమం. ప్రతి సంవత్సరము అనిత గారు ఏర్పాటు చేయడం జరుగుతుంది. గతంలోన ఆమె భర్త స్వర్గీయ ఆయన సురేష్ గారు ఆధ్వర్యంలో కూడా ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించేవారు. ఆయన తదనంతరం ఆయన సతీమణి గారు అనిత గారు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించటం చాలా ఆనందకరం. ఎందుకంటే పింగళి వెంకయ్య గారి విగ్రహాన్ని ఇక్కడ ప్రదర్శించడమే కాకుండా ప్రతి ఏటా ఎన్నో మంచి కార్యక్రమాలు ఇక్కడ చేయటం అన్నది చాలా మంచి విషయంగా మనం పరిగణనకు తీసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా అనిత గారి ఆధ్వర్యంలో ఇంకా ఎన్నో మంచి ప్రజలందరికీ కూడా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. అందులో భాగంగా దేశవ్యాప్తంగా ఈరోజు కుల మత ప్రాంతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్న నేపథ్యంలో ఈరోజు మిల్క్ ప్రాజెక్టు వద్ద ఉన్న పింగళి వెంకయ్య స్వచ్ఛంద సేవా సంస్థ అంగడాల అనిత గారి ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య గారికి పూలమాల సమర్పించి పుష్పాంజలి సమర్పించి జెండా వందన కార్యక్రమం నిర్వహించడం, అదేవిధంగా పిల్లలకి బుక్స్, పెన్లు, పెన్సిల్స్, స్వీటు, ఆర్టు పంచడం ఏదైతే ఉందో చాలా అభినందనీయం. ముఖ్యంగా 500 సంవత్సరాల పైబడి భారతదేశం బానిసత్వ సంకల్య నుంచి బయటకు వచ్చిన నేపథ్యంలో అనేక మంది త్యాగాలు ఆధారంగా అనేక మంది రక్త తర్పణంతో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన విషయాన్ని కూడా మనందరం కూడా గుర్తుంచుకోవాల్సిన, భావితరాలకు తెలియజేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. 1947లోని భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన నేపథ్యంలో ఆ స్వాతంత్రం ఇచ్చిన బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అనేక కుట్రలు కుతంత్రాలతో ఇచ్చిన నేపథ్యంలో ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కావచ్చు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కావచ్చు, వారు చిత్తశుద్ధి, దేశం పట్ల చిత్తశుద్ధి, అంకిత భావంతో ఉన్న నేపథ్యంలో దాదాపు 565 సంస్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థానాలన్నింటినీ కూడా ఎవరికాళ్ళు పాలించుకోవచ్చు అని చెప్పి ఆనాడు బ్రిటిష్ వాళ్ళు
బ్యాంకు పనిదినాలు వారానికి 5 రోజులు ఉండాలని ప్రధాన డిమాండ్తో అన్ని బ్యాంకు యూనియన్లు మంగళవారం ఒకరోజు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయని ఎస్బీఐ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వి విజయ్ శేఖర్, బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ ఆర్ అజయ్ కుమార్లు వెల్లడించారు. తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా పరిష్కారం కాలేదని, అందుకే సమ్మె చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. యూనియన్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో బ్యాంకర్లు మంగళవారం తలపెట్టిన ఒకరోజు సమ్మె సందర్భంగా ధర్నా చౌక్ లో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బ్యాంక్ ఎంప్లాయీస్ పాల్గొని డిమాండ్లు పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వి విజయ్ శేఖర్, బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆఫ్ ఇండియన్ జనరల్ సెక్రటరీ ఆర్ అజయ్ కుమార్లు పాల్గొని మాట్లాడుతూ గత 180 రోజులుగా మా డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా పరిష్కారం కాలేదన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ విజయవాడ మాజీ డిప్యూటీ జనరల్ సెక్రటరీని, అలానే ఎన్సిబిఈ నేషనల్ కౌన్సిల్ మెంబర్. ఈరోజు ఆల్ ఇండియా లెవెల్లో బ్యాంకింగ్ ఇండస్ట్రీ కూడా మొత్తం కూడా ఒకరోజు సమ్మెకి వెళ్ళడానికి ప్రధాన కారణం 5 డే బ్యాంకింగ్ కావాలని చెప్పి మా యొక్క డిమాండ్. ఈ డిమాండ్ సడన్ గా మేమేమి సృష్టించలేదండి. 10th బైపార్టెట్లో అంటే 2022లో సెకండ్ సాటర్డే, ఫోర్త్ సాటర్డే అనేది ఐబీఏతో అగ్రిమెంట్ అయిన తర్వాత 11th బైపార్టెట్లో 2024లో మేము డిమాండ్ చేసాం. రిమైనింగ్ సాటర్డేస్ కూడా మాకు హాలిడే కావాలని చెప్పి. అలానే 12th బైపార్టెట్ అంటే 2025లో జరిగినప్పుడు ఐబీఐ కూడా మా యొక్క డిమాండ్ ని ఆనర్ చేస్తూ ఎష్యూరెన్స్ ఇచ్చింది. అన్ని బ్యాంక్స్ మేనేజ్మెంట్, ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ మేము ఏదైతే డిమాండ్ చేసామో దానికి అగ్రీ అవుతూ మా డిమాండ్ ను గవర్నమెంట్ ముందు తీసుకెళ్తామని చెప్పి వాళ్ళు ఎష్యూరెన్స్ ఇచ్చి, తర్వాత గవర్నమెంట్ తో చర్చించిన తర్వాత కూడా త్వరలోనే మీకు 5 డే బ్యాంకింగ్ అనేది బ్యాంకింగ్ ఇండస్ట్రీలో వస్తుందని చెప్పి ఆశ చూపించి చివరి క్షణంలో అంటే గత 1.5 year నుంచి కూడా వస్తుందని చెప్పి చివరికి మేము స్ట్రైక్ లో వెళ్తామని చెప్పి 2025 మార్చిలో స్ట్రైక్ కాల్ చేసినప్పుడు లేదు గవర్నమెంట్ నుంచి సానుకూలంగా స్పందిస్తోంది, త్వరలో మీకు ఒక మంచి న్యూస్ వింటారని చెప్పి ఐబీఏ మాతో మాట్లాడి ఏదైతే ఆల్ ఇండియా స్ట్రైక్ ప్రపోజ్ చేశామో దాన్ని క్యాన్సిల్ చేసేటట్టుగా చేశారు. కానీ సంవత్సరం నుంచి వెయిట్ చేశాం. మళ్ళీ 3 నెలల నుంచి కుమార్, జనరల్ సెక్రటరీ, బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏపీ. ఈరోజు దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల సమ్మె జయప్రదంగా జరిగింది. ప్రధానమైనటువంటి డిమాండ్ 5 రోజుల బ్యాంకింగ్ ఉండాలనేది. ఈ దాదాపుగా దశాబ్ద కాలంగా ఈ డిమాండ్ మీద పోరాటం జరుగుతూ ఉంది. మేనేజ్మెంట్లు, గవర్నమెంట్లు అంగీకరించి కూడా ఈ రోజున అమలు చేయకుండా తాత్సారం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తాం. 2023 డిసెంబర్లో MOU సైన్ చేశారు, అమలు చేస్తామని చెప్పి. ఫైనల్ సెటిల్మెంట్ అయ్యే నాటికి పూర్తి స్థాయిలో దీన్ని అమలు చేస్తామని చెప్పారు. కానీ 8 మార్చి 2024 ఫైనల్ సెటిల్మెంట్ సైన్ చేసే రోజు ఇంకా మాకు కొంత సమయం కావాలి కాబట్టి ఫైనల్ సెటిల్మెంట్ నుంచి 6 నెలల లోపల మేము అమలు చేస్తామని చెప్పారు. కానీ ఈరోజు 2 సంవత్సరాలు గడుస్తున్నా కానీ దాన్ని అమలు చేయకుండా చేస్తా ఉన్నారు. ఈరోజు బ్యాంకు ఉద్యోగులు, అధికారుల మీద తీవ్రమైనటువంటి పని ఒత్తిడి వస్తూ ఉంది. గతంలో 10 లక్షల మందిగా ఉన్న బ్యాంకు ఉద్యోగుల అధికారులు ఈరోజు 7.5 లక్షలకు తగ్గిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ దశలో ఏంటంటే బ్యాంకు ఉద్యోగులకి వెసులుబాటు ఉండాలని దాంతో మేము 5 రోజుల పనిని అడుగుతాం. అయితే ఆ శనివారాలు పనిచేసే వర్కింగ్ అవర్స్ మిగతా రోజుల్లో అదనంగా రోజుకి 40 నిమిషాలు పనిచేయడానికి అంగీకరించాం. ఇవన్నీ కూడా అంగీకారాలన్నీ అయిన తర్వాత కూడా ఈరోజు బ్యాంకు ఉద్యోగుల పట్ల వివక్షతాపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజున ఉన్నది. ఎందుకంటే బ్యాంకింగ్ సెక్టార్ కాకుండా ఇతర ఫైనాన్షియల్ సెక్టార్లో ఉన్నటువంటి అన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా 5 డే బ్యాంకింగ్ అమలు చేస్తా ఉన్నాయి, 5 డే వర్కింగ్ డే అమలు చేస్తా ఉన్నాయి. బ్యాంకులు మాత్రమే అమలు చేయకుండా తాత్సారం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది కావాలని ఉద్దేశపూర్వకంగానే బ్యాంకు ఉద్యోగుల పట్ల వివక్షతాపూరితంగా ఉన్నారు. తక్షణ ఆ వివక్షతాపూరిత చర్యని నిలుపు చేసి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 10 జిల్లాలను ఉద్యాన రంగానికి కేంద్ర బిందువుగా చేపట్టే సమీకృత అభివృద్ధి ప్రణాళికలపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష. గ్లోబల్ మార్కెట్లో డిమాండ్కు అనుగుణంగా ఉద్యాన ఉత్పత్తులను పండించాలని సీఎం అధికారులకు సూచన. మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలో మార్పులు రావాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి లోకేష్ వెల్లడి. టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంటు కమిటీ వర్క్ షాప్ లో పాల్గొన్న మంత్రి తెలుగుదేశం పార్టీ బలం బలగం కార్యకర్తలేనని లోకేష్ స్పష్టీకరణ. బీసీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి సవిత వెల్లడి. కులగణనతో బీసీలకు మరింత న్యాయం చేకూరుస్తుందని వ్యాఖ్య. కొండపల్లి కిల్లా, మూలపాడులోని సీతాకోకచిలుక పార్క్, పవిత్ర సంగమం ప్రాంతాల్లో పర్యటించిన ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాదులు.
గతంలో సీఎం చంద్రబాబు కొండపల్లి ఖిల్లా అభివృద్ధికి 100 కోట్లు కేటాయిస్తే గత ప్రభుత్వం కొండపల్లి ఖిల్లాను నిర్లక్ష్యం చేసిందని ఎంపీ కేశినేని శివనాథ్ ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.